ముఖ్యంగా సినిమాలో ఒక మేజర్ అండ్ డిఫరెంట్ ఎపిసోడ్ కాలకేయ పాత్ర అండ్ మొత్తం ఆ సైన్యం వాళ్ళు వాడే భాష కిలికిలి. అసలు ఆ భాషకు సంబంధించి ఆలోచన ఎవరిది ప్రసాద్ గారు? ఆలోచన మదన్ కార్కే అని చెప్పి తమిళ డైలాగ్ రైటర్, ఆయన క్రియేట్ చేశారు. అది ఏదో భాష పెడదామని చెప్పారు. ఆయనే దానికంతా అంటే దానికి ఒక లిపి రాసి దానికి వర్డ్స్ క్రియేట్ చేసి అలా చేశారా మొత్తం? చేశారు. దానికి ఒక గ్రామర్ ఉంది, దానికి కూడా ఒక గ్రామర్ ఉంది. ఓకే, ఎక్కడ పెట్టారో నాకు తెలియదండి. ఏ పాత్ర ద్రవిడ భాషలో పెట్టారో. రెండో పాటలు కూడా ఉండబోతుందండి కాలకి భాష ఉంటుందా? ఇప్పుడు వాళ్ళంతా బయట మాట్లాడుతున్నారు చాలా చోట్ల ఆ భాష. ఎవరినైనా తిట్టాలన్నా ఆ భాషే, లేకపోతే ఒక్కొక్కసారి పొగడాలన్నా కూడా ఆ భాషే మాట్లాడుతున్నారు. సో ఇక కమింగ్ టు బజరంగి భాయిజాన్ అండి, అందులో ఒక ఎమోషనల్ ఇంటెన్షన్, దానికి అందరూ కూడా తలంచుతున్న పరిస్థితి. వాళ్ళ పెద్ద పెద్ద హిందీ దర్శకులు కానివ్వండి, మనవాళ్ళు కానివ్వండి, అంత ఎమోషన్ పాయింట్ని ఎట్లా పట్టుకోగలిగారు? అంటే మౌనంలోనే ఎమోషన్ ఉందండి. మనకి ఇండియాకి పాకిస్తాన్ మధ్యన పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది అని మనందరికీ కూడా విదితమే. అవ్యాజంగా పాకిస్తాన్ పేరు చెప్తేనే చిరాకు కోపం వస్తాయి. అలాంటి దేశంలో ఒకడు వెళ్ళాలి. దేనికోసం వెళ్ళాలి? వాడి స్వార్థం గురించి కాదు. వాడి తాలూకు అమ్మాయి మోగపిల్ల తప్పిపోయింది, ఆ పిల్లని అక్కడ చేర్చాలి. దాంట్లో ఎంతో మానవత్వం ఉందండి. వెళ్ళేది ఎంతో డేంజరస్ ప్రదేశం అండి. ఆ కాంబినేషన్లోనే, ఆ కాక్టైల్లోనే కిక్ ఉందండి. దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తే సరే, సిన్సియర్గా ప్రజెంట్ చేస్తే చాలు హృదయానికి హత్తుకుంటుందండి. సో మీ థాట్ని డైరెక్టర్ కూడా చాలా సిన్సియర్గా ఎమోషనల్గా ప్రజెంట్ చేస్తారు.